మాజీ కార్పొరేటర్ సంజన్న హత్యకు గురైన కుటుంబ సభ్యులను పరామర్శించి కంటతడి పెట్టిన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి. మాజీ కార్పొరేటర్ సంజన్న హత్య కేసులో ఎవరున్నా వారిని శిక్షిస్తామని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. నిన్న రాత్రి హత్యకు గురైన సంజన్న కుటుంబ సభ్యులను బైరెడ్డి శబరి పరామర్శించారు. తాను ఓ కుటుంబ సభ్యుడిగా భావించే సంజన్నను కోల్పోయానని భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. హత్య రాజకీయాలు మంచివి కాదని, తన గెలుపు కోసం సంజన్న కుటుంబ సభ్యులు ఎంతగానో కృషి చేశారని, హత్య చేసిన వారికి టీడీపీ పార్టీతో సంబంధం లేదని, ఈ హత్య కేసులో ఉన్నవారిని త్వరలోనే పట్టుకుని శిక్షిస్తామని, కుటుంబానికి అండగా ఉంటామని బైరెడ్డి శబరి తెలిపారు. సంజన్న నాకు అత్యంత సన్నిహితుడు, చాలా మంచి వ్యక్తి, ఎంతసేపు డెవలప్మెంట్ కోసం ఆలోచన చేసే వ్యక్తి. కుటుంబం మొత్తం, వాళ్ళ కొడుకు వచ్చేసి కార్పొరేటరు, ఎన్నికల ముందు నుండి ఎంతో చక్కగా మన పార్టీ గెలవాలని చెప్పి పనిచేసుకుంటూ నా గెలుపుకి కారణమైన కార్యకర్త ఒకడు, ఒక దళిత వర్గానికి చెందిన సంజన్న గారుని అతి దారుణంగా చంపడము అనేది చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే 2 రోజులు 3 రోజుల క్రితం కూడా నాకు ఫోన్ చేసి, అమ్మ నేను మొత్తము మా షరీనగర్లో మా దగ్గర ఏమేమి అవసరమో అవన్నీ నేను లిస్ట్ పెడుతున్నాను మీకు, ఆ బ్రిడ్జు, తర్వాత మినరల్ వాటర్ ప్లాంటు, డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ మాకు లేవు అని చెప్తే నేను వెంటనే కూర్చొని దానిపైన వర్కౌట్ చేసి ఎలాగైనా నాకు సంవత్సరం 1 ఇయర్ పూర్తి చేసే లోపల ఇక్కడ వీళ్ళ దీంట్లో నేను బాగు చేయాలి అని అనుకున్నా. అంతలోనే పాపము ఆయనను ఇలా చంపడము అనేది చాలా బాధ అవుతుంది. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్త నా కుటుంబంతో సమానం అనుకున్నా. ఈరోజు నా కుటుంబంతో సమానమైన కార్యకర్తలు ఈరోజు పోగొట్టుకున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాజకీయాలంటే లేకపోతే ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా ఇది కాదు చేయాల్సింది. ఒకరిని చంపితే మనకి ఏమీ రాదు, మీ జీవితాలు నాశనం అవుతాయి తప్ప ఏమీ కాదు. నేను అవన్నీ చూసి వద్దు అనుకొని ఈరోజు రాజకీయాల్లోకి దిగాను. ఎంతో మంచి కార్యకర్తల్ని ఈరోజు పోగొట్టుకున్నాను. చాలా బాధ అవుతుంది. ఎప్పుడైనా ఈ చంపుకోవడాల జోలికి వెళ్ళొద్దండి. ఏదైనా సమస్య వస్తే పోలీస్ వ్యవస్థ ఉంది, చట్టం ఉంది, ప్రతి ఒక్కరూ మీ వెంట ఉన్నారు. దయచేసి ఇట్లాంటి జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఈరోజు ఖచ్చితంగా ఈ కొడుకుకి తర్వాత ఈ భార్యకు నేను అండగా ఉంటాను. వాళ్లకు న్యాయం జరిగే వరకు నేను వదలను. వీళ్ళ బాధ్యత నాదిగా ఈరోజు నేను ముందుకు వెళ్తాను. ఖచ్చితంగా ఎవరైతే చేశారో చట్టం ముందు పెద్ద చిన్న కాదు, పార్టీలు కాదు, లేకపోతే వేరే ఏది కాదు, చట్టం ముందు అందరూ ఒకటే. తప్పు జరిగిందంటే ఖచ్చితంగా చేసిన వాడికి ఈరోజు శిక్ష చాలా విపరీతంగా ఉంటుంది. ఎవరైనా సరే వదిలేది లేదు. నేను వీళ్ళ వెంట ఉన్నాను. ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా నేను పోరాడతాను. పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఆధిపత్య పోరుతో జరిగింది హత్య అనేది ఒక చర్చ జరుగుతుంది. ఎవరు చెప్పారు పార్టీలో ఉన్నారని? ఈరోజు రాజకీయం చేస్తున్నారు ప్రెస్ వాళ్ళు. ఆనాడు కల్లూరులో షరీనగర్ బూతులో అమ్మ కొడవళ్ళు పట్టుకొని ఒకరు వైసీపీకి ఓటేయండి అని మమ్మల్ని ఇది చేస్తున్నారు, బెదిరిస్తున్నారు అని అంటే నేను పోయినా అక్కడ ఎవ్వరు రాలేదు, ఏ కార్యకర్త ఏ నాయకుడు రాలేదు. ఆ రోజు నేను పోయి చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళే ఆ రోజు కత్తులు పెట్టుకొని వైసీపీకి ఓటేయండి అని తిరిగినారు. ఎప్పుడు పనిచేసినారు? ఎప్పుడో వర్గాలని బయటికి తీసి మీరు రాజకీయం చేస్తున్నారే తప్ప ఏ పార్టీకి చేసినారు వాళ్ళు? ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టినాను, చెప్పినానా ఈ మాట వాళ్ళు వైసీపీకి చేసినారు అని నేను చెప్పినానా? లేదే, చెప్పలేదు. వీళ్ళ న్యాయం కోసం నేను పోరాడతాను అని అంటున్నాను అంతే తప్ప దీన్ని రాజకీయం కాదు. వర్గపోర్లు ఉన్నాయి, వర్గపోర్లు కాదు, ఎప్పుడో నుండి వీళ్ళకు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు కాస్త ఎక్కువ అయిపోయాయి అంతే తప్ప పార్టీ అసలు ఎప్పుడు మా పార్టీ కండువా ఎప్పుడైనా కప్పుకున్నాడా? ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఎప్పుడైనా చూసారా? లేదు కదా. మరి ఎట్లా ముద్ర వేస్తారండి మా పార్టీ వాళ్ళ పార్టీ అని? న్యాయం జరిగేలాగా మనం పోరాడదాం ఇక్కడ, అంతేగాని దీన్ని రాజకీయం చేయొద్దండి. వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లే, ఎక్కడ అధికారం ఉంటే ఎక్కడ ఉన్నా పోతారు వాళ్ళు. మీకు తెలిసి ఉంటుంది, ఎక్కడైనా పోతారు, ఏ నాయకుడి దగ్గరికైనా పోతారు, ఎవరి దగ్గరికైనా పోతారు వాళ్ళు.
ఇప్పుడు ఒక కార్యకర్త కాదు, ఎవరైనా మనిషి అధికారంలో ఉన్న వాళ్ళకు వాళ్ళ పనులు చేసుకోవడానికి వస్తారేమో. మన వైసీపీ వాళ్ళ దగ్గరికి పోతారు, బీజేపీ వాళ్ళు, జనసేన అన్ని దగ్గరలో పోతారు. అట్లని మీరు దానికి ఎందుకు ఒక